ఏజీ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయన ముంబైకి తరలిస్తున్నారు. గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ ఉండటంతో బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్స్ నిర్ణయించారు. దీంతో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్లో ఆయనకు సర్జరీ చేయాలని నిర్ణయించారు. కొడాలికి ఆపరేషన్ చేయనున్నారు డాక్టర్ పాండా. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్కి సర్జరీ చేశారు పాండా. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, కొడాలి నానికి సంబంధించి హెల్త్ బులెటిన్ ఏంటి ప్రజెంట్? మాజీ మంత్రి కొడాలి నాని ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ అయ్యాయని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి చికిత్స ట్రీట్మెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఏఐజీ డాక్టర్లు సూచించడంతో వాళ్ళు సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇటు ముంబైలోని ఏషియన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్కి సంబంధించి హాస్పిటల్లో ఆయనకి బైపాస్ సర్జరీ చేయించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏఐజీ నుంచి వెళ్ళారని చెప్తున్నారు. కానీ స్పష్టత లేదు ఆయన వెళ్ళారా, ఇంకా హాస్పిటల్లో ఉన్నారనే దానికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి ఉదయం చేరుకున్నారు. ఇక్కడ నుంచి ముంబైకి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా సన్నిహితులకి కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మెరుగైన వైద్యము అక్కడ సర్జరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తల్లో భాగంగానే ముంబైకి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ పాండాతోని బైపాస్ సర్జరీ చేయించాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి తరలించడానికి ఏఐజీ హాస్పిటల్లోని వైద్యులకి చెప్పడం జరిగింది. వారు డిశ్చార్జ్ చేసి ముంబైకి వెళ్లేందుకు డాక్టర్స్ కూడా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ కొడాలి నానికి సంబంధించి ఎన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ అందించారు, ఏం ట్రీట్మెంట్ అందించారు అనే దానికి సంబంధించి కూడా ఏఐజీ హాస్పిటల్కి సంబంధించిన వర్గాలు ఒక బులెటిన్ విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ముంబైలోని పాండా డాక్టర్ నేతృత్వంలోనే ఆయనకి సర్జరీ చేయించాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆ మేరకే ఆయనని ముంబై షిఫ్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ వైద్యులు ఇటు ఏఐజీ వైద్యులు కానీ ఎలాంటి సమాచారం చెప్పట్లేదు. మరికొద్ది సేపట్లోనే ఆయన ముంబైకి బయలుదేరి వెళ్ళే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ముంబైలో చేశారు. రేపు లేదా ఎల్లుండి ఆయనకు సర్జరీ కూడా చేసే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఆయన 3 వాల్వ్స్ బ్లాక్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకుంటే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముంబైలో ఆయనకి రేపు లేదా ఎల్లుండి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సురేష్, అంటే 3 వాల్వ్స్ బ్లాక్ అయినాయి అంటే మేజర్ ఇష్యూ అనే చెప్పొచ్చు. సో డాక్టర్ పాండా కూడా సిద్ధంగా ఉన్నారు ఆపరేషన్ చేయడానికి అని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అక్కడ హాస్పిటల్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే మొదట ఏఐజీలో చికిత్స దాదాపు వారం రోజుల నుంచి ఏఐజీ హాస్పిటల్లోనే కొడాలి నాని చికిత్స పొందుతున్నాడు. ఆయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోనే ఇక్కడికి వచ్చాడని చెప్పేసి కూడా చెప్పారు. వాటికి సంబంధించిన టెస్టులతో పాటు ఆయనకు మొత్తం ఆయన ఆరోగ్య సంబంధించిన టెస్టులన్నీ చేయడంతోనే ఇందులో ఆయన గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ అయినట్టుగా వైద్యులు గుర్తించారు. దీనికి సంబంధించి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని అక్కడ ముంబైలో డాక్టర్స్ని సంప్రదించిన తర్వాతే ముంబైలో అయితే బైపాస్ సర్జరీ చేయించాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముంబైలో చేశారు. అందులో భాగంగానే ఆయన ఈరోజు ముంబైకి తరలిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి అక్కడ డాక్టర్లు సర్జరీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని వైద్య పరీక్షలు మరొకసారి ముంబైలో వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో ఆయనకు మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఆయనకు సర్జరీ చేస్తారని కూడా చెప్తున్నారు. అక్కడ డాక్టర్స్ తీసుకురమ్మన్న తర్వాతే ఏఐజీ హాస్పిటల్ నుంచి కొడాలి నానిని ముంబై తీసుకెళ్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు వారి సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఏఐజీ హాస్పిటల్లో ఉన్నాడా లేదంటే డిశ్చార్జ్ అయిపోయాడా అనే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఏఐజీ ఆసుపత్రి వర్గాలు అయితే చెప్పట్లేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా ముంబైకి వెళ్తాడు. రేపు ఎల్లుండే లేదా ఆయనకు సర్జరీ చేసేందుకు ముంబైలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన హాస్పిటల్లో ఆయనకి ఏర్పాట్లు చేశారు కాబట్టి ముందుగానే అక్కడ డాక్టర్తో మాట్లాడి అతను సీనియర్ ఓపెన్ హార్ట్ సర్జన్ కాబట్టి ఆయనతోని సర్జరీ చేయించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించే ముంబైకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే ముంబైకి బయలుదేరి ఆయన వెళ్ళే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.